సిబిఐ డైరెక్టర్ నియామకంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. కొత్త డైరెక్టర్ను ఎన్నుకునే విషయంలో ఉన్నత స్థాయి కమిటీ ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. పీఎం మోదీ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ త్వరలోనే మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే 2 సార్లు సమావేశం జరిగింది. ప్రధానమంత్రి మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ హాజరయ్యారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. అలోక్ వర్మను సాగనంపినప్పటి నుండి సిబిఐ డైరెక్టర్ పదవి ఖాళీగానే ఉంది. మన్నం నాగేశ్వరరావు తాత్కాలికంగా డైరెక్టర్ గా ఉన్నా ఆయనకు పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టింది. అలోక్ వర్మ రాజీనామా చేసి నెల కావస్తున్నా కొత్త డైరెక్టర్ ను నియమించడంలో ఉన్నత స్థాయి కమిటీ ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. నిన్న మొన్న 2 రోజులు హై లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగిన భేటీలో మోదీతో పాటు మల్లికార్జున ఖార్గే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పాల్గొన్నారు. కొత్త డైరెక్టర్ నియామకంపై చర్చించారు. సిబిఐ డైరెక్టర్ పదవి కోసం 1982 నుండి 1985 బ్యాచ్ వరకు ఉన్న ఐపీఎస్ అధికారుల పేర్లను కమిటీ పరిశీలించింది. 1982 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు జేకే శర్మ, పరమిందర్ రాయ్, అంతర్గత రక్షణ వ్యవహారాల విభాగం ప్రత్యేక కార్యదర్శి వీణా మిత్రా సహా మరికొందరి పేర్లు పరిశీలనకు తీసుకున్నారు. సిబిఐలో కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు వివాదాస్పదంగా మారడంతో కొత్త డైరెక్టర్ నియామకంలో ఆచితూచి వ్యవహరిస్తుంది హై లెవెల్ కమిటీ. ప్రభుత్వం కొంతమంది పేర్లను పరిశీలనకు ఉంచినా ప్రతి ఒక్కరి పుట్టుపూర్వోత్తరాలను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కమిటీ. సిబిఐ డైరెక్టర్ పదవి చేపట్టే అర్హత ఉన్న వారికి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇవ్వాలని మల్లికార్జున ఖార్గే, జస్టిస్ రంజన్ గొగోయ్ కోరారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతకాలం పనిచేశారు వంటి వివరాలను కూడా కోరారు. దీంతో నిన్నటి సమావేశం వాయిదా పడింది. త్వరలోనే మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు.